కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి 15,000 ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పారని, అధికారాన్ని చేపట్టిన తర్వాత 12,000 ఇస్తామని రైతుల పట్ల మోసపూరిత ప్రకటనలు నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ గ్రామం చంద్రంపేట రైతు వేదిక వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కల్లపల్లి మాటలతో రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా రైతులకు బేషరతుగా 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. రాష్ట్రంలోని 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్రంలో రైతులే ముఖ్యంగా మోసం చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా రైతుల ఓట్లు దండుకొని ఇలా రైతులకు ముండి చేసి చూస్తుందంటే ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పి నిదర్శనకే ఈరోజు చంద్రపేట చౌరస్తాలో పెద్దలు మన రైతుల సమక్షంలో, మరి ముఖ్యంగా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు ధర్నా పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వారికి నమస్కారములు రైతులకు. మరి ముఖ్యంగా ఈ 420 హామీల్లో రైతులను మోసం చేసిన ముఖ్యంగా ఈ రోజు వరకు 22,500 చెల్లించవలసిన రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం 7,500 కోట్లు గతంలోనే మన ప్రభుత్వానికి ఇద్దామని చెప్పి ఎలక్షన్ కోడ్లు ఆపినాయి. కేవలం 5,000 రూపాయలే చెల్లించడం, మిగతా 17,500 రూపాయలు నువ్వు చెల్లించవలసింది ఉంది. ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 17,500 రూపాయలు నీ హామీ ప్రజలను మోసం చేసినవని తెలియకుండా నీకు ఓట్లు చేసినందుకు ఖచ్చితంగా నువ్వు హామీ ఇచ్చినందుకు 5,000 పోతే 22,500కి వెళ్ళి 5,000 పోతే 17,500 రూపాయలు ఖచ్చితంగా రైతు ఖాతాలో జమ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారు కోరుకుంటూ, ప్రతి ఒక్క రైతు మోసం చేస్తే ఎకరానికి 22,500 నీ మాట ప్రకారమే. ఏ రైతు నిన్ను కోరలేదు, ఏ రైతు నిన్ను మాకు కావాలని అడగలేదు. నువ్వే ఎలక్షన్ హామీల కొరకు అబద్ధాల ముఖ్యమంత్రి అనిపించుకున్న కొరకే ఈ రోజున ప్రజలను మోసం చేసేది కాకుండా రైతులు